దేవుడు దీవించిన గాక. వెరీ గుడ్. హేబేలు గ్రంథం బైబిల్ తెరవండి. హేబేలు గ్రంథం 3వ అధ్యాయం. హేబేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చదవండి అమ్మా. బలహీనుడు ఇది అండర్లైన్ చేసుకోండి. అందరు చెప్పండి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. మళ్ళీ చెప్పండి అందరూ, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. మళ్ళా నాకెందుకు చెప్పండి, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. నేను 3 సార్లు ఎందుకు చెప్పించానండి ఈ మాట. మనం లేచిన దగ్గర నుండి ఏమని అనుకుంటామంటే, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా వల్ల ఏమీ కాదు. నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా వల్ల ఏమీ కాదు అని నీకు నీవే మార్పులు వేసుకుంటావు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నేను బలహీనుడను అని నువ్వు అనుకోబాకు, నేను బలవంతుడను అని నీవు అనుకో. నీ మనసులో ఏమనుకుంటావో అది జరుగునుగాక. నా మాట అర్థమైందా? రోగం వచ్చిద్దేమో, రోగం వచ్చిద్దేమో, రోగం వచ్చిద్దేమో, రోగం వచ్చిద్దేమో, అది వచ్చేసి పలానోడికి తడపపోసింది, పలానోడికి తడపపోసింది, నా కట్టుకునిద్దేమో, నా కట్టుకునిద్దేమో, నా కట్టుకునిద్దేమో, అది వచ్చింది. పలానోడు కోళ్ళన్నీ కొక్కి రోగం వచ్చి చచ్చిపోయింది పసికిరికి, నాకు కూడా కూడా వచ్చిద్దేమో, నాకు కూడా కూడా వచ్చిద్దేమో, నాకు కూడా ఖచ్చితంగా వస్తుంది, అవి పడిపోతాయి. నా మాటలు అర్థమైనయా? బైబిల్ ఏం చెబుతుందంటే, నేను బలహీనుడను అని నీవు అనుకోవద్దు, నేను బలవంతుడను అని నీవు అనుకో. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో నేనప్పుడే బలవంతుడను. దేవునికి స్తోత్రం. నేనెప్పుడు బలహీనుడనో నేనప్పుడు బలవంతుడిగా ఉంటాను. నేను బలహీనుడను, నేను బలహీనుడను, నేను బలహీనుడను అని నీవు నీ నోటితో పలకవద్దు. నేను వెళుతున్నాను అక్కడికి, ఆ పని అయిద్దో లేదో, ఆ పని అయిద్దో లేదో, ఆ పని అయిద్దో లేదో, ఆ పని అయిద్దో లేదో, అది అవ్వదు. నేను వెళుతున్నా, ప్రభు ఆ పని అవ్వాలి, ఆ పని నువ్వు చేస్తావు, నా పక్షాన్ని నువ్వు ఉంటావు, నా పక్షాన్ని నువ్వు యాజ్ఞపడతావు, ఆ పని జరిగింది. ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే నీ నోటితో, నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. బలహీనుడిగా ఉన్న నీవు బలమైన దేవుడితో ఉంటే, బలహీనురాలుగా ఉన్న నీవు బలమైన దేవుడితో ఉంటే, బలమైన కార్యములు నీ ద్వారా దేవుడు జరిగించునుగాక. ఇర్మియా అంటాడు, నేను పౌరుడను, నాకు శక్తి చాలదు, మాట్లాడటానికి నాకు బలము చాలదు, నేను మాట్లాడలేని వాడిని, నోటి మాన్యం కలిగిన వాడిని, నా వల్ల కాదు, నేను బలహీనుడను, నేను చిన్నపిల్లవాడినంటే దేవుడు అంటాడు, నువ్వు బలహీనుడు అనొద్దు, నువ్వు బలహీనుడు అనొద్దు, బాలుడు అనొద్దు, నా వల్ల ఏం కాదు అనొద్దు. నీ నోటికి నేను నోటిగా ఉంటా, నేను నీకు తోడై ఉంటాను, అప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి కావలసింది ఏంటంటే, మనము ఆయన కోసం నిలబడాలా. నేను బలహీనుడండి, నేనేం చేయలేనండి, పాట కూడా పాడలేనండి, దేవుడి కోసం ఏమి చేయలేను, నేను నడవలేను, ఏ పని చెయ్యలేను
నా వల్ల ఏమి కాదు, నా వల్ల ఏమి కాదు అనుకుంటా ఉంటే అనుకున్నంత కాలం అలాగే అనుకుంటూ చనిపోతావు. ఇప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే, నేను బలహీనుడను కాను. దేవుడు చెబుతున్నాడు ఈ మాట. నువ్వు అలా అనుకో, నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను అని నువ్వు అనుకోవాలి. ఇదే మాట పదే పదే నువ్వు పలుకుతుండాలి. నేను బలహీనుడు కాను, నేను బలవంతుడను, నేను బలహీనుడు కాను, నేను బలవంతుడు. ఎందుకు నువ్వు బలవంతుడు అంటే, దేవునిని బట్టి నువ్వు బలవంతుడు అవుతావు. ఎలాగవుతావో ఈ రోజు నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథంలోకి వెళ్ళండి. 89వ కీర్తన. కీర్తన గ్రంథం 89వ కీర్తన 8 నుండి 13 వచనాల వరకు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవరు? యెహోవా నీ వంటి బలాఢ్యుడెవరు? నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు యొక్క బలమును అణుచువాడవు నీవే. దాని తరంగాలు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేసే బలము గలవాడవు. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. నీవు బలవంతుడవు. చాలు అయ్యా, నీవు బలవంతుడవు, నీవు పరాక్రమము కలిగిన వాడవు. ఆకాశము నీచే నీ పని ద్వారే కలిగింది, భూమి నీ మాట ద్వారే కలిగింది. సముద్రం యొక్క బలమును అణుచువాడవు, దాని తరంగము యొక్క బలమును అణుచువాడవు. నీవు బలమైన దేవుడు అయ్యా. మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడు అంట? బలమైన. సముద్ర బలాన్ని అణిచేవాడు కూడా ఆయన, తుఫాను బలాన్ని అణిచేవాడు కూడా ఆయన, తరంగాల బలాన్ని అణిచేవాడు కూడా ఆయన. ఆయన బలమైన దేవుడు, బలంగా ఉన్న దేవుడు. అయితే దేవుడు అంటాడు, మీరు నా పిల్లలు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి పిల్లలు? మీరు నా పిల్లలు. నేను బలహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏమి కాదు. నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏం కాదు. నేను బలహీనుణ్ణి, నేనేం చేయలేనని అనుకున్నంత కాలం నీ వల్ల ఏమి కాదు. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నేను బలహీనుడని నువ్వు మాట్లాడద్దు, నేను బలవంతుడని చెప్పు. దేవునికి స్తోత్రం. నేను బలవంతుడని పలుకు. చూసే వాళ్ళకి వెర్రిగా ఉండొచ్చు, చూసేవాళ్ళు వెర్రిగా అనుకోవచ్చు, చూసేవాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. బలహీనుడిగా ఉన్న ఈ మనిషి నేను బలవంతుడిని అంటున్నాడు అని చూసేవాళ్ళకి వ్యంగ్యంగా ఉండొచ్చు, వెర్రితనంగా ఉండొచ్చు. అయినను నువ్వేం చెప్పాలంటే, నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. ఇదే మాట పలకాలి. అబ్రహాం ఇదే మాట పలికాడు. 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4:19. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వాడై ఉన్నప్పుడు అప్పటికే తన శరీరము మృతతుల్యమైనను శారా గర్భము ఉడికిపోయినను ఆయన బలహీనుడు కాకుండా విశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానాన్ని పూర్తి సందేహించక
దేవుని మహిమ పరిచెను. దేవునికి స్తోత్రం. సందేహం లేదండి అబ్రహాం విశ్వాసంలో. అబ్రహాం యొక్క జీవితంలో సందేహం లేదు. దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను నీకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాను, నా మాట నమ్ము. భూమి ఆకాశాలకు సృష్టికర్తగా ఉన్న దేవుణ్ణి వాగ్దానం చేస్తున్నా, నా మాట నమ్ము అన్నాడు. అబ్రహాం అన్నాడు, నిన్ను నమ్మక నేను ఎవరు నమ్ముతానయ్యా, నీవంటే నాకు ఇష్టం నాయనా, నేను నిన్నే నమ్మాను అన్నాడు. 1 సంవత్సరం అయింది, 2, 3, 4, 5, 6, 7, 8, 99 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. ఆయనకి వివాహమైన తర్వాత దాదాపు 25 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. వివాహమైన తర్వాత 25 సంవత్సరాలు పిల్లల పట్టుకున్న గ్యాప్ వచ్చింది. 1 సంవత్సరం అయింది, 2 అయింది, 3 అయింది, 10 అయింది, 15 అయింది, 16, 17, 18, 19, 20. 20వ సంవత్సరంలో కూడా ఏమయ్యా అబ్రహాము, ఏంటి సంగతులు అని అంటే, 318 మంది పనివాళ్ళు నా ఇంట్లో ఉన్నారు, బొల్లులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, దాసదాసీలు పనివాళ్ళు ఉన్నారు. పిల్లలా అన్నారు, పిల్లలు ఉన్నారా అన్నాడు. నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇనేవాడు అనుకున్నారు, నోరు కాస్త మూసుకుంటే బాగుంటది, ఏమంత వయ్యారం, శారమకి ఏమన్నా నెలసరి ఉడికిపోయింది, గర్భం ఉడికిపోయింది, నువ్వేమన్నా రేపో మాపో ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నీ శరీరం మృతతుల్యం అయిపోయింది. శరీరం ఏమైపోయిందంట? మృతతుల్యం అంటే చావుకు సిద్ధంగా ఉంది శరీరం. శరీరంలో శక్తి పోయింది, శరీరం జవజవలాడుతా ఉంది, సావులకు సిద్ధమైపోయింది. ఎంతగా నువ్వు ఉన్నా కూడా నువ్వు మామూలు మనిషి కాదని లోపల అనుకున్నారు జనం. కానీ ఈయన అంటున్నాడు, నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. 18 సంవత్సరంలో అంటే వివాహమైన 18 సంవత్సరంలో దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. వివాహమైన 19 సంవత్సరంలో దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. వివాహమైన 20వ సంవత్సరంలో దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. 21, 22, 23, 24 దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. సందేహించక, తన విషయంలో సందేహం అనేది లేదండి. ఏమి లేదంట? సందేహించక, విశ్వాసమందు బలహీనుడుగాక సందేహించక వాగ్దానాన్ని గట్టిగా నమ్మాడు అబ్రహాం. దేవుడు ఏదైనా ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మనిషి లాంటి వాడు కాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనిషి లాంటి వాడు కాడు. దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు. కాబట్టి నా దేవుడు నాకు పిల్లలను ఇవ్వబోతున్నాడు. నేను సందేహించట్లేదు, నేను బలహీనుడు కావటంలా. సందేహించువాడికి బైబుల్ ఎలాంటి ఉదాహరణ చెప్పిందంటే, సందేహించువాడంట సముద్రపు తరంగములను పోలిన వాడుగా ఉంటాడంట. ఎలాగుంటాడు? సందేహించేవాడు ఎలాగుంటాడంటే స్థిరంగా ఉండడు, సముద్రపు తరంగాలను పోలిన వాడు ఉంటాడు. తరంగాలు ఎలాగుంటాయి? అలా లేచింది, ఉద్యమం ఉన్నట్టుంటాడు, టపామని కింద పడతారు. మళ్ళీ అలా లేచింది, ఉద్యమం ఉన్నట్టుంటారు, మళ్ళీ టపామని కింద పడతారు. అంటే అలాగా అప్ అండ్ డౌన్స్ లో ఉంటారు. స్థిరంగా ఉండలేరు, అప్ అండ్ డౌన్స్ లో ఉంటారు. వాక్యం విన్నంతసేపు వేడెక్కి ప్రార్థన చేద్దాం అనుకుంటారు, ఇంటికి వెళ్ళంగా చల్లబడి ప్రశాంతంగా మంచానికి అప్పగిస్తారు. మోకరించాలి, ఈ రోజు నేను 1 గంటన్న ప్రార్థన చేయాలి, ఈ రోజు ప్రభుత్వం గడపాలని మందిరంలో వాక్యం విన్నంతసేపు అలాంటి తీర్మానం వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్న తీర్మానం మొత్తం సొర్ర జారిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఏముండదు. అబ్రహాం ఎలాంటి వాడంటే విశ్వాసం జారిపోయిన వాడు కాదు, విశ్వాసంలో బలహీనుడైన వాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే సందేహము లేనివాడు. నా దేవుడు ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. అంతే. ఆమె చెప్పండి. అంతే. దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగింది. 6 100 100
ఆరైనా ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగింది. నువ్వు సందేహించకూడదు. ఈ రోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను బలహీనుడను అనొద్దు, నేను బలవంతుడను అను. నేను బలహీనుడను అను చెప్పొద్దు, నేను బలవంతుడను అని చెప్పు. ప్రపంచానికి గెలిచిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఈ వ్యక్తి మన అన్ని దేశాలను జయించుకుంటూ వస్తూ భారతదేశం మీద యుద్ధానికి వచ్చాడు. అలెగ్జాండర్ గారు దాదాపుగా 17 సార్లు ఓడిపోయాడు. భారతదేశం మీద యుద్ధానికి వచ్చి దండయాత్ర చేస్తూ ఆయన యుద్ధానికి వచ్చి ఒకసారి ఓడిపోయాడు, 2, 3 అలాగ 17 సార్లు ఓడిపోయాడు. 17 సార్లు ఓడిపోయినా కూడా ఆయన అంటాడు, భారతదేశాన్ని ఖచ్చితంగా గెలుస్తా. 18సారి యుద్ధానికి వచ్చాడు. 18సారి యుద్ధంలో జయించి భారతదేశాన్ని గెలిచి సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రం, నీవు కూడా ఒక జనం అయితే నేను నిన్ను కూడా గెలుస్తానని చెప్పాడు, సవాల్ చేశాడు. 18 సార్లు ఓడిపోయాడండి. 17 సార్లు ఓడిపోయాడు, 19సారి గెలిచాడు. ఒక్కోసారి మన ప్రయత్నాలు చేసినప్పుడు కొన్నిసార్లు విఫలమైపోతే, ఇంకేం చేస్తామండి, నా వల్ల ఏమి కాదు, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, నా ప్రయత్నాల వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను, నా వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను, ఇదే మాట పలుకుతా ఉంటావు. దానివల్ల నీ విశ్వాసంలో బలం పొందలేక విశ్వాసంలో బలహీనమైపోయి బలహీనమైన దురాత్మలు వెంబడిస్తాయి. ఎలాగ వెంబడిస్తాయి కూడా చెబుతా, జాగ్రత్తగా వినాలి మీరు. అబ్రహాము సందేహించగా బలహీనుడు కాకుండా వాగ్దాన్ని నమ్మాడు కనుక అబ్రహాము 100వ సంవత్సరంలో నిండు వృద్ధాప్యంలో ఇస్సాకుని సంపాదించుకున్నాడు. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. నా ముసలతనంలో, నా వృద్ధాప్యంలో దేవుడు నా నోట నవ్వు పెట్టాడు ఒక బిడ్డనిచ్చి. నువ్వు బలహీనపడబాకు, బలహీనరాలు కాబాకు. జోహన్న ఫస్ట్ గర్భం వచ్చింది, వచ్చిపోయింది. డాక్టర్ గారు అన్నారు ముత్యాల గర్భిణి అన్నారు. ఏ గర్భిణి అంట చెప్పండి, ఏ గర్భిణి? ముత్యాల గర్భిణి అన్నారు. ముత్యాల గర్భిణి అయితే ఇక గర్భం రాదమ్మా అని చెప్పారు. ముత్యాల గర్భిణికి ఏం రాదంట, గర్భం రాదు, అంత ముత్యాలేనంట, గర్భం రాదంట. ముత్యాలు ఏందో గర్భం ఏందో నాకు అర్థం కాదు. ఈ అంకమ్మ ముత్యాలు ఏంది, గర్భం ఏంది, ముత్యాల గర్భంలో అసలు రాకపోవటం ఏంది, పరిస్థితి అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసే దేవుణ్ణి ఆరాధించే మనం ముత్యాల గర్భిణి అనగలేదు. ముత్యాల గర్భిణి రాదంట, ముత్యాల గర్భిణి రాదంట, వంగిపోవాల్సిందేనా మనం? దేవుడు అద్భుతాలు చేయను గాక. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. నువ్వు దేవుని కుమారుడివి, నీవు దేవుని కుమార్తెవి. ఈ మనిషి చెప్పే మాట నమ్మబాకు. మనిషి నిన్ను బలహీనపరుస్తారు, మనుషులు నిన్ను బలహీనపరుస్తారు. దేవుడు బలవంతుడు, ఆయన స్వహస్తాలతో చేసిన దేవుడు బలవంతుడు. బలవంతుడిని దేవుడి వైపు చూడు. ఎంత బలవంతుడు అంటే పర్వతాలని, కొండలను త్రాసులో తూయగలిగిన బలము కలిగిన వాడు, ఆకాశాన్ని చాపలాగా చుట్టగలిగిన బలము కలిగిన వాడు, కనబడుతున్న సముద్రాన్ని పిడికిడితో కొట్టుకోగలిగిన బలము కలిగిన వాడు, సముద్రపు తరంగాలను వాటి పొంగును అణచగలిగిన బలము కలిగిన వాడు, తుఫానును దాని బలాన్ని అణచగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు ఆయన చేతులతో నిన్ను చేసుకుంటే నువ్వెందుకు బలహీనంగా ఆలోచిస్తావు? నేను బలహీనురాలను ఆయన చెప్పాడు, డాక్టర్ గారు లేదా ఫలానా ఆయన చెప్పాడు, ఫలానా అని చెప్పింది కాబట్టి నేను బలహీనురాల్ని, కాబట్టి నేను బలహీనుడిని, నా జీవితంలో నేను సాధించలేను, నా జీవితంలో ఏమి కాదని నిరాశ చెందకు.
దేవుని పాదాలు పట్టుకొని బలమైన దేవుడి వైపు చూసి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నీవు బలమైన దేవుడివయ్యా, నీ చేతులతో నీవు నన్ను చేసుకున్నావు, నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెని, నా పక్షమున వ్యాజ్యమాడే దేవుడు నీవేనని నీవు మోకరించి ప్రార్థన చేస్తే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీటి రూపమును మార్చగలిగిన వాడు. ఏ రూపాన్ని? నీటిని రసముగా మార్చినవాడు, నీటి మీద నడచినవాడు, నీటిని రసముగా మార్చినవాడు, నీటి మీద నడచినవాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచినవాడు, 5,000కు పంచినవాడు అద్భుత దేవుడు. ఎక్కువ పాట తింటారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, నీటిని రసముగా మార్చేవాడు, నీటి మీద నడిచినవాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు, 12 గంపలు మిగిలిని. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచితే 12 గంపలు మిగిలిన. ఏమి చిత్రం అంటే ఇది? ఏం పోయే కాలం, నడమంత్ర కాలం, ఏం మాట్లాడుతున్నారు మీరు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచితే మళ్ళీ 12 గంపలు మిగిలిన. నడమంత్ర కాలం. 5 రొట్టెలు 2 చేపలు 50,000 మందికైనా ఆయన పంచగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, ఆరాధించే దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. నీవు బలహీనురాలని అనుకోబాబు. నువ్వు అనుకున్నంత కాలం బలహీనురాలని అనుకున్నంత కాలం మంచం దిగో. బలవంతుడను, నేను బలవంతుడను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలమైన వాడు. నా దేవుడు బలమైన వాడు. ఎంత బలమైన వాడో చెప్పాను. ఆ దేవుడు స్వహస్తాలతో చేసుకున్న కుమారుణ్ణి, కుమార్తెని. కాబట్టి నేను బలహీనుడు కాను. అబ్రహాం అంటాడు, విశ్వాసమందు అబ్రహాము బలహీనుడు కాక రమారమి నూరేళ్ళప్పుడు సందేహించక దేవుని యొక్క వాగ్దానాలను నమ్మాడు కనుక వృద్ధాప్యంలో ఉడికిపోయిన గర్భాన్ని మరలా దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేసి మరలా సంతాన ప్రాప్తి కలిగేటట్లుగా చేయగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. అందువల్ల నీ నోటితో నువ్వేం పలకాలంటే విశ్వాసంతో పలుకుతూనే ఉండాలి. ఏమని పలకాలంటే, నా దేవుడు ఇది చేస్తాడు, నా దేవుడు ఇది చేస్తాడు, నా దేవుడు ఇది చేయగలడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు. పదే పదే పలకండి మాట. సున్నారమ్మ ఇంటి పక్కన తాటే నీళ్ళు వేసుకుంటే బేషను, బకెట, కొండ, సట్లు, పళ్ళాలు అన్ని పెట్టాం. తడిసిపోతా ఉంది. తడిసిపోతున్న రోజులు కూడా ఏం చెప్తానంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇదే పలుకుతున్నా. అరే ఊరిపోరు నాయన, కొండ పెట్టి, డేస పెట్టి, సట్టి పెట్టి, బేసిని పెట్టి అన్ని నీళ్ళు పడతా, కప్పుకోవడానికి కూడా తాటేకులు శక్తి లేక, నీకు కప్పుకోవడానికి కూడా తాటేకులు కప్పుకోవడానికి కూడా శక్తి లేక దేవుడు అద్భుతం చేస్తాడు. జనం ఏమన్నా అనుకోని నీవు మాత్రం పలకాలి. దేవునికి స్తోత్రం. జనం ఏమన్నా అనుకోని, నిన్ను సృష్టించిన దేవుడు బలమైన వాడు. నిన్ను సృష్టించిన వాడు బలమైన దేవుడు కనుక నీవు పదే పదే విశ్వాస సంబంధమైన బలమైన మాటలు నీ నోటితో పలకాలి. మా అబ్బాయిగా పిల్లలు పుట్టరని దేవుడు చెప్పాడండి. అబ్బాయికి పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు. దేవుడు చెప్పాడా? వీళ్ళంటే వీళ్ళ కుటుంబం పసగదండి. దేవుడు అని చెప్పాడా?
దేవుడు ఏమని చెప్పాడా? కుటుంబాలను కట్టేవాడు, బిడ్డలను ఇచ్చేవాడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కోల్పోయిన పట్టణం తిరిగిచ్చేవాడు, అన్ని సహాయం చేయగలిగిన వాడు మనం ఆరాధించే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మండి, నమ్మండి, పదే పదే చెబుతా ఉండండి, పదే పదే చెప్పండి. ఏం చెబుతారంటే, నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. నేను బలహీనుడను కాను, నేను బలవంతుడని పదే పదే చెప్పు. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది. ఎవరికి 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 వస్తుంది ప్రార్థనకి వెళ్ళినప్పుడు నిద్ర? నిద్ర వచ్చిన చేతులు ఎత్తండి. అబద్ధం ఆడబాకండి. అది చూసా ధైర్యం అయితే దేవుడు నేను జీవించను కాకమ్మా, నిద్ర నుంచి విడిపించను కాక. ఇంకా ప్రార్థనకి వెళ్ళినప్పుడు నిద్ర వచ్చేవాడు అది దేవసాయం గారు, దేవుడు నేను నిద్ర నుంచి విడిపించను కాక. మీ గురించి చెప్పట్లేదు కానీ పేతురు గారికి నిద్ర వస్తుంది. ప్రార్థనకి వెళ్ళినప్పుడు పేతురు గారికి కూడా నిద్ర వస్తుంది. అందరూ ఆశతో ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకి వెళ్ళంగానే పేతురు గారు బుర్రకు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. చెయ్యాలనే మనసుంది కానీ నిద్ర వచ్చేస్తుంది. ఎలాగైనా ప్రార్థనలో పోరాడాలనే మనసుంది కానీ నిద్ర వచ్చేస్తుంది. ఎలాగైనా ప్రార్థన చెయ్యాలనుకున్నాడు కానీ నిద్ర చేయించలేకపోతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, హలో హలో పేతురు, ప్రభు స్తోత్రం స్తోత్రం. శరీరము బలహీనమే గాని ఆత్మ సిద్ధమే. ఆత్మలో రోషం ఉంది. దేవునికి స్తోత్రం. రోషం ఎక్కడ పుట్టాలి? ఆత్మలో పుట్టాలి. ఆత్మలో రోషం పుట్టాలి. ఆత్మలో రోషం పుడితే మనం ఏదైనా చేయగలం. శరీరం బలహీనమే గాని ఆత్మ సిద్ధమే అన్నాడు. ఒకప్పుడు బలహీనుడిగా ఉండి రూపాంతరం కొండకి పేతురు, యాకోబు, యోహాను తీసుకొని యేసుప్రభు వెళ్ళిపోతే వాళ్ళందరూ బుర్ర పెట్టి నిద్రపోతున్నారు. యేసుప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు ముఖం మారిపోయింది, ఆయన వస్త్రాలు మారిపోయింది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని తేజస్సు ఆయన మీద ప్రకాశిస్తూ ఉంది. వీళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఒక రోజున ఆశ కలిగిన పేతుర్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత, అభిషేకంతో నింపిన తర్వాత, బలహీనుడిగా నిద్రపోతున్న పేతురు ఆయన నడిచి వెళుతూ ఉండగానే ఆయన నీడ ఎంతవరకు అయితే పడుతుందో, నీడ పడ్డంత వరకు రోగులు బాగుతున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మంచాన పట్టిన రోగులు కూడా లెగిసి వాళ్ళు గంతులేస్తున్నారు. అంత అభిషేకం దేవుడు పేతురు మీదకి రప్పించాడు. కారణం ఏంటంటే పేతురు ఏమనిపాడంటే, నా దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు బలవంతుడు, కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నా, నిద్రావంతుగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, జయించలేకపోతున్నా. ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజున దేవుడు తన ఆత్మతో రగిలించిన తర్వాత ప్రార్థనలో తీవ్రంగా మండుతూ ఉన్నాడు. మేము ఏమి విన్నామో, ఏమి చూసామో, ఏమి తాకామో అవి చెప్పకుండా మేము ఉండలేము. అంత బలమైన వ్యక్తి అయ్యాడు పేతురు. పేతురు నుంచి మాట్లాడుతుంటే బాగా చదువుకున్న విద్యావేత్తలు ఏమనుకున్నారంటే, విద్య లేని పామరుడుగా ఉన్న ఈ పేతురికి ఎంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈయన ఇంత క్లియర్ గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? నోటి మాంద్యం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఏం పొందాడంట? పరిశుద్ధాత్మను గోరుమో జీవమా యేసు ప్రభుని పేరట వేడు. మళ్ళీ చిన్న కదా, జీవమా యేసు ప్రభుని పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధాత్ముడు లేనిదే వర్షము లేని పైరు,
పరిశుద్ధాత్మ లేకపోతే వర్షం లేని పైరు ఎండిపోయినట్లుగా ఆధ్యాత్మిక జీవితం ఎండిపోయిందండి. అందువల్ల పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రార్థనలో నువ్వు రగులుతూ ఉంటావు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రవచిస్తావు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అద్భుతాలు చూస్తావు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కృపావరాలు పొందుతావు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పెడతాయి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు భాషలో మాట్లాడతారు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు తిరిగి దానికి తర్జుమా చేయగలరు. ఇలాంటి వరాలన్నీ పరిశుద్ధాత్మలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మని మనము పొందాలి. నేను బలహీనుడను అన్ను అనబాకు, నేను బలవంతుడిని. మోకరించాలండి. టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే కాస్త మోకరించాలి, ఆశ కలిగి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. టైం దొరికినప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పాదాల దగ్గర నుండి నీకేమైందంటే దైవ శక్తి ప్రారంభమైంది. రీఛార్జ్ అవుతావు. ఏమవుతావు? రీఛార్జ్ అవుతావు. దేవుడు ట్రాన్స్ఫర్ బలం కలిగిన వాడు, నువ్వు రీఛార్జ్ అవుతావు. దేవుని యొక్క శక్తి ఆయన సన్నిధానం నుంచే నువ్వు పొందగలవు. ఈ రోజున చాలా విషయాలు మాట్లాడదు, జాగ్రత్త వినండి. నేను బలహీనుడను అనద్దు, నేను బలవంతుడను అనువను. అబ్రహాము ఒక రోజున సందేహించకుండా ఆయన వాగ్దానాన్ని బలంగా నమ్మాడు కాబట్టి అద్భుతం చూశాడు. బలహీనుడిగా ఉన్న పేతురు దేవుని బలాన్ని ఒక రోజున పొందగలిగాడు. బలహీనుడను అనుకున్నంత కాలం బలహీనపరచు దెయ్యాలు వస్తాయి. నేను బలహీనురాలను అనుకున్నంత కాలం బలహీనపరిచే దెయ్యాలు వస్తాయి. బైబిల్ నుండి ఒక రిఫరెన్స్ చూపిస్తారు. లోకాసు వార్త 13వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. లోకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదవండి. విశ్రాంతి దినమున యేసు ప్రభు సమాజ మందిరములో బోధించుచుండెను. 18 సంవత్సరాల నుండి మోస్ట్ సీనియర్. 18 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి అంట? అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరములో ఉండెను. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, ఈ రోజున ఈ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పిన వెంటనే ఆమె చక్కగా నిలవబడిను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తుంది. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల నుండి సీనియర్ ఆమె. 18 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తుంది. 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరానికి వెళ్తుంది. నడుము వంగిపోయిందా కూడా 18 సంవత్సరాల నుంచి వెళ్తుంది. ఆమె నడుము వంగిపోవడానికి కారణం ఏంటంటే బలహీన పరుచు దెయ్యం పట్టింది ఆమె. ఏ దెయ్యం పట్టింది? బలహీన పరిచే దెయ్యం పట్టింది ఆమెని. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే బలహీన పరిచే దెయ్యం పట్టినా కూడా బలవంతుడైన దేవుని దగ్గరికి, ఆలయానికి మారకుండా వెళుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. అమ్మా, నా నడుము వంగిపోయిందమ్మా, నా కాళ్ళు కూడా రావట్లేదమ్మా, ఇంకా నేను నడవలేను, ఇంకా నేను మందిరానికి రాలేను, ఇంకా ప్రభు సన్నిధికి రాలేను, బాబా, నేను నడవలేను, నేను రాలేను, మందిరానికి వెళ్ళలేను. ఇలాంటి పరిస్థితి అన్నమాట. ఇలాంటి పరిస్థితి. కొంతమంది ఇదే మాట మాట్లాడతారు. అమ్మా, నడు వంగిపోయింది, డాక్టర్ గారు లైన్ గా రాదు అన్నాడు, స్కేల్ బద్దలేసి కట్టినా కూడా లైన్ గా రాదన్నారు, కాబట్టి నడు వంగిపోయిన నేను చర్చికి రాలేను, ఇక 10 రోజులైంది డాక్టర్ గారు చెప్పి, ఇక నేను రాలేనమ్మా, నడవలేను. కర్రపోటు వేసుకొని రాకూడదు పెద్దమ్మ, నేను రాలేనమ్మా, నడుము వంగిపోయిందమ్మా, నడుము పడిపోయిందమ్మా, నేను ఎలా కూర్చోగలను,
నడుము పడిపోయింది, నేను రాలేనమ్మా అని చెప్పాలని. నడుము వంగిపోయి 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మోకాళ్ళు నొప్పులు వస్తేనే దేవుని దగ్గర రాలేకపోతున్నారే. ఏందమ్మా రాలేదంటేను, మోకాళ్ళు తిమ్మిర్లు వేసుకుపోయినాయి అయ్యా. అరికాళ్ళు అసలు తిమ్మిర్లు వేసేది, మోకాళ్ళు వేసినాడు తిమ్మిర్లు. అరికాళ్ళు తిమ్మిర్లు వేయాల, కానీ తిమ్మిర్లు ఆడేసినాయి, మోకాళ్ళు వేసినాడు తిమ్మిర్లు. మోకాళ్ళు తిమ్మిర్లు వేసిపోయిన అందువల్ల నేను నడవలేకపోతున్నాను అయ్యా. కేజీ బంగారం ఇస్తానన్నాడు రేషన్ దగ్గర ఊళ్ళో. కేజీ బంగారం ఒక్కొక్కటి కార్డు మీద ఎల్లం. మీరు అర్థం చేసుకోండి, నేను ఎందుకు చెబుతుంటే ఎలాగా. కేజీలు మించిన దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. దేవుని దగ్గరికి ఆశతో రావాలి. బలహీనపరుచు దెయ్యం పట్టింది, నడుమంచేసింది. అయితే ఈమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే, నేను దేవుని దగ్గరికి మానకూడదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళటం మానకూడదు. పౌలుకి ఒక ముళ్ళు ఉంది. పౌలు గారు ప్రార్థన చేశాడంట, ముమ్మారు ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఇంత సేవ చేస్తున్నాను నేను, నాకేం ప్రభు ఈ ముళ్ళు? ఆయనకున్న ముళ్ళు ఏదంటే కళ్ళు ఎప్పుడు పుసిగారుతూ ఉంటాయంట. పౌలు గారికి ఉన్న బలహీనత ఏంటంటే కళ్ళు ఎప్పుడు పుసులు కారుతూ ఉంటాయి. కళ్ళు ఎప్పుడు పుసులు కారుతుంటాయి, ఆయనకు బలహీనత అది. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన స్నానం చేసిన తర్వాత ఏ టవల్తో అయితే తుడుచుకున్నాడో ఆ టవల్ ఇంకొకళ్ళ బలహీన దగ్గరికి వెళ్తే వాడు స్వస్థ పొందేవాడు. ఈయనకేమైనా కళ్ళ జబ్బు వాటల్లా. ఈయన ప్రార్థన చేశాడు, దేవా నేను ప్రార్థన చేస్తే అనేకులు బాగుపడుతున్నారు, నాకేంటి ఈ బలహీనత, ఈ కళ్ళు జబ్బు ఏందయ్యా ప్రభువా అని ముమ్మార్లు అడిగితేను దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. జబ్బు అనుకో బాకు, అది లేకపోతే నువ్వు ఎంచిపోయి ఒకవేళ ఆ తర్వాత అనేకులు సంపాదించి నీవు నా రాజ్యం లేకుండా బలహీనుడు అయిపోతావేమోనని నువ్వు కూడా నాకు ఇష్టమే పౌలా, నువ్వు హెచ్చించబడకుండా ఉండినట్లుగా అదొక ముళ్ళుగా నీ దగ్గర ఉంది, అది ఉండని అన్నాడు. 18 సంవత్సరాల నుండి నడువంగిపోయి నడవలేని స్థితిలో ఉన్నా కూడా, బలహీనాలుగా ఉన్నా కూడా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తుందంటే సమాజ మందిరానికి దేవుని దగ్గరికి వెళుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వారంలో స్వస్థత జరగల, రెండో వారంలోనైనా, రెండో వారం జరగల, మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం, 18 సంవత్సరాల నుండి స్వస్థత కలక్కపోయినా వెళుతూనే ఉంది. ఏం దేవుడమ్మా, ఏం చెప్పమంట అక్క? ఎన్ని బాధలు అనుకున్నారు, ఎన్ని బాధలు, ఎన్ని బోధలు. ఏం చెప్పమంటావు? ఒకటి ఇస్తే ఒకటి, ఒకటి ఇస్తే ఒకటి, ఎన్నో బాధలు అక్కాయి. ఏది ఒకళ్ళ కదిలిస్తాడు, అట్ట కదిలిస్తాడు. నీటికి పడ్డ కొండకి పడ్డ సీలు ఉండదే, అట్ట బడబడ కాల్చేస్తారు. ఇదే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడవ బలహీనురాలు అనబాకు, బలహీనుడను అనబాకు. ఈ రోజున నీవు నేను బలవంతుడను, నేను బలవంతుడను ఇదే పలుకు. ఒక రోజా 2 రోజులండి, 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. మీకు ఆయా సమయాల్లో చెబుతా ఉన్నా, మరలా చెబుతున్నాయినా. పులిపిని జస్ట్ ఇక్కడ ఏదో ఒకటి చిన్నది వచ్చింది నాకు, ఎప్పటి నుంచి అలాగే ఉంది, చిన్నగానే ఉంది. ఎప్పుడో వచ్చింది, అది పెరగటలా, చిన్నగానే ఉంది. మోకాల మీద ఒకటి వచ్చింది పులిపిరి. వెరీ రావటం పెద్దదవటం కూడా ఎంత విచిత్రంగా పుట్టిందో తెలుసు. అది మోకాల మీద పుట్టింది. మోకరెత్తావంటారు నువ్వు, నువ్వు మోకరెత్తావంటారు నువ్వు, నువ్వు మోకరెత్తావంటారు నువ్వు అని దానియల్ గారి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చింది, మోకాల మీద పులుపులు వచ్చింది. నిజం చెప్తున్నా, ప్రభు సన్నిధానంలో వస్తే ఆ పులిపిరి మీద మోకరించలేకపోతున్నా, ప్రాణం అల్లాడిపోతుంది, మోకరించలేకపోతున్నా. ఏం చేయాలి నేను, ఏం చేయాలి నేను? మోకాళ్ళు ఎట్టాగైనా వేశాడు, పులిపిరి మీదే మోకరించాడు. పులిపిరి ఏమైపోయిందంటే సాప్ అయ్యింది. ఏమైంది? నా బరువుకి పులిపిరి ఏమైంది? సాప్ అయ్యింది.
వారం రోజుల తర్వాత దాన్ని ఇట్ట తిప్పి పక్కన పడేసి ఇక రాల. దేవునికి స్తోత్రం. అంటే వారం రోజులకే పెద్దదైద్ది అది. ఎంత విచిత్రమండి. సైతానుడు కూడా బలహీనతలో లేనిపోయిన బలహీనతలు పెడతా ఉంటాడు వాడు. 18 సంవత్సరాలకి పట్టుంది. అయినా మందిరం మానలా, ఆయన దేవుణ్ణి ఆరాధించడం మానలా, ఆయన చర్చికి నడవడం మానలా. వంగైనా సరే, కర్రపోడుతోనైనా సరే దేవుని మందిరానికి వస్తూనే ఉంది. మా అమ్మమ్మ నేను ఈ రోజు కూడా అప్పుడప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటా. నేను ఆడుకునే సమయం అది, 7వ తరగతి సమయం అది. ఆడుకుంటా, బాగా ఆడుకుంటా, ఆటల రంగులో ఉన్న సమయం. మంచంలో ఉంది మా అమ్మమ్మ. ఒరే మంచినీళ్ళు అవుతున్నాయిరా, కాస్త గొంతులో మంచినీళ్ళు పోయిరా అంది. మంచినీళ్ళు పోయలేదండి. నేను మంచినీళ్ళు పోయినా ఆ రోజున. నేను దానికి జ్ఞాపకం చేసుకొని చాలాసార్లు ప్రార్థన చేసుకున్నా, చాలాసార్లు బాధపడ్డా. నాకు తెలిసి తెలియని వయసు ప్రభువా నన్ను క్షమించయ్యా అని. ఆమెకు కలిగిన విశ్వాస పరిధిలో నరసాయపాలెంలో చర్చికి వెళ్ళటం అంటే, మాకున్న రోడ్లు ఎలాంటివంటే, నేను చిన్నపిల్లడప్పుడు మోకాళ్ళ లోతు బురద, రోడ్లు సరిగా గ్రావెల్ కూడా లేదు, మెట్ల కూడా లేదు, ఏం లేదు. అప్పుడు నేను చిన్నపిల్లడప్పుడు ఆ మట్టి రోడ్లో పడి వెళ్ళాలా చర్చి దగ్గరికి. బురదలో లాక్కుంటా పీక్కుంటా. వర్షం పడుతుంటే చీకట్లో ఒక బుట్టి ఉంటుంది, ఆ బుట్టికి పైన క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఉన్న బుడ్డి తీసుకొని, లాంతర్ టైప్లో ఉన్న బుడ్డి తీసుకొని వెళతా. ఆ ఫ్రెండ్ ఒక ఉంది. ఆ ఫ్రెండ్ కొమ్మరవారి కుటుంబంలో ఒక తల్లి, ఆ మంచి ప్రార్థన పురాలు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కొనుక్కొని వీళ్ళిద్దరు వెళ్తారు. ఆ రోజున వాళ్ళ విశ్వాస పరిధిలో 4 ఆడపిల్లల తర్వాత పుట్టాడమ్మా ఒకడు. ఆడి పౌలు అనే పేరు పెట్టమ్మా అని అందంట మా అమ్మతో. మా అమ్మమ్మ ఏడందో వాక్యం బాగా తీవ్రంగా ఆ ఒక్క మాట తగిలింది అనుకుంటా, పౌలని పెట్టమ్మా అంది. పౌలని పెట్టారు అప్పుడు. దేవునికి స్తోత్రం. బురదలో, మోకాళ్ళలో బురదలో లాక్కుంటా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చర్చికి కూడా మారకుండా వెళ్ళేదండి. సౌకర్యాలన్నీ బాగుండి, పట్టపగలు కూడా మనకి లైట్లు వెలుగుతుంటే, రాత్రులు ఎగటం కాదు, రాత్రులు ఆటోమేటిక్ వెలుగుతూ ఉంటాయి, పట్టపగలు కూడా మనకు లైట్లు వెలుగుతూ ఉంటే, ఇక్కడ తుమ్మితే ఆ చివరికి కనబడింది, ఇక్కడ తుమ్మితే ఈ చివరికి కనబడింది. ఏందా అమ్మ అంటే 90 సాగులు చెబుతాం మనం. ఎందుకు కనబడలేదమ్మంటే 90 సాగులు చెబుతాం మనం. ఈ 18 సంవత్సరాల నుంచి బలహీనపడిన ఈ స్త్రీ సాగులు చెప్పలా వెళుతూనే ఉంది చర్చికి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అనుకోకుండా సమాజ మందిరానికి వెళ్ళాడు. యేసు ప్రభు సేవా కాలం 3.5 సంవత్సరాలే. ఈయన యేసు ప్రభు కంటే సీనియర్ అన్నమాట. యేసు ప్రభు కంటే సీనియర్ విశ్వాసిని. 18 సంవత్సరాలు ఈయన సేవ, 3.5 సంవత్సరాలే. 30వ సంవత్సరంలో బాప్తిజం, 3.5 సంవత్సరాల్లో మొత్తం అయిపోయింది, ఫినిష్. యేసు ప్రభు కంటే మోస్ట్ సీనియర్ విశ్వాసిని. దేవుని శక్తి కూడా ఎప్పుడు విడుదలైందంటే, పగలు రాత్రి ప్రభుత్వం గడుపుతూ ఉంటూ ఆటోమేటిక్గా దేవుని శక్తి నీ ద్వారా విడుదలైపోవాలి. అంతే. దేవునికి స్తోత్రం. విడుదలైపోయిందంటే నువ్వు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ఇట్లా తీసుకొని కొంచెం నువ్వు ఏందమ్మా బాగాలేదమ్మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. ఆ నూనె అట్లా విసిరితే చాలు, తగిలితేనే కార్యాలు జరుగుతాయి. దేవుడు చేస్తాడండి. బలహీనుడను అనంతును, నేను బలవంతుడను. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయి వస్తూ అలాగే కనపడేసుకొస్తుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె హృదయంలో ఉన్న ఆశను బట్టి అమ్మా ఇట్లా అన్నాడు. ఆమె నడుము మీద ఉండి చేతి నుంచి ప్రార్థన చేయగా 18 సంవత్సరాల నుంచి బలహీన పరుస్తున్న దెయ్యం పట్టిన ఆ స్త్రీ
దయ్యం వెళ్ళిపోయి ఆమె కరెక్ట్గా లేచి నిలబడగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క సందర్భాన్ని చెప్పేసి నేను వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. 4 విషయాలు చెప్పాలనుకున్నాను నేను. 4 విషయాలు. నేను ఇప్పుడు ఉపోద్ఘాతంలోనే ఉన్నా. ఏ ఘాతం? అంటే ఇంక నేను చెప్పాల్సింది చాలా ఉంది, అన్ని చెప్పను. అయితే కొన్ని విషయాలు మాత్రమే చెప్పేసి నేను వాక్య భాగాన్ని మరి ముగించాలి అని అనుకుంటున్నాను. దానిలోకి ఒక అంశాన్ని చెప్తాను. దానిలో వెళ్ళబోయే ముందుగా ఇంకో పాయింట్ చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం. 7వ వచనము 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము 11వ వచనం. సంసోను 7 నిరవంజని సువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్యమైన మనుషులలో ఒకని వలె అవుదును అని 11వ వచనం. అతడు చదవండి. తర్వాత క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా కొత్త తాళ్లతో బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్యమైన మనుషుల్లో ఒకటి వంటి వాడనవుదును. సంసోనా, నీ బలం ఎక్కడా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడు చెప్పాక ఎవరితో? నీ బలము నీ తల్లో ఉందని ఎక్కడ చెప్పబాకు సంసోన్. నీవు నా కొరకు నా జీరు చేయబడిన వాడివి, పరిశుద్ధాత్మతో పుట్టిన వాడవు. నీ బలం తల్లో ఉందని ఎవరితో చెప్పబాకు. చెప్పాల్సి వచ్చిన టైం వచ్చింది. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై బంధకముల వంటి చేతులు కలిగిన ఒక స్త్రీ. దానిలో నేను పడ్డాను, ఢిల్లీల దగ్గర నుంచి లేపలేకపోయాను అన్నాడు. మరి ఏందన్నాడు? ఢిల్లీలో అంట, ఏమండి పొద్దాక పడుకుంటావు ఏంటండి? ఏమండి నేను సాగుపడేటట్టున్నాను నువ్వు? ఏమి లేదు, మాట్లాడుతాను. చెప్పు బంగారం. ఏమన్నాడంట? ఇది బంగారం అయిపోయిందా? చెప్పు బంగారం అన్నాడు. ఏం బంగారం చెప్పు? ఏమి లేదండి, నీ బలం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఇదేం పిచ్చి మామ, బలం ఏంటి? నిర్వహించే సోమలు ఎడు తీసుకుని నన్ను కట్టేసి తాగిపోతాను అన్నాడు. అంతకుముందే ఈమె దగ్గరికి వచ్చేసి, ఫిలిస్తీయులు నీకు కావలసినంత సహాయం చేస్తాం, కావలసినంత ఇస్తాం, అతనికి ఆయన బలం ఎక్కడుందో చెప్పు తల్లి కనుక్కొని అన్నాడు. ప్రాణం తీయటానికి ఈ క్యారెక్టర్ ఆడుతుంది, ఢిల్లీలో క్యారెక్టర్ ఆడుతుంది. ఏమండి బంగారం చెప్పు. అట్లా ఉంది వ్యవహారం. ఇక ఆడ పడ్డవాడు దేవుడు లేపితే తప్ప ఇంకేమి లేకపోవడం కష్టం. కుటుంబం పోతుందరా, కాపురం పోతుందరా అంటే, పోతే పోని పెళ్ళమరా, పోతే పోని బిడ్డలరా, పోతే పోని కుమార్తెరా, పోతే పోని కుమారు, పోతే పోని. మరి ఎవరు కావాలి? బంగారం. ఎవరు కావాలి? బంగారం. ఇంట్లో ఉంది బంగారం కాదు, బంగారం. ఇంట్లో లేనిది ఏంది? ఆడ ఉంది ఏంటంటే కాదు, ఆడ బంగారం. నీ కుటుంబం పాడైపోతుందయ్యా. రే నీ భార్యరా, నీ పెళ్లి భార్య. దేవుడు నీ కుమారుని ఇచ్చాడు, దేవుడు కుమార్తెని ఇచ్చాడు, 4 బిడ్డలను ఇచ్చాడు. అరే కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోరా అంటే, నాకు చెప్పేవారులే, సరే నా కుటుంబాన్ని ఎలా చూసుకో నాకు తెలుసులే, మీరు రండి. ఏడమ్మా అబ్బాయి ఏడి? బంగారం దగ్గరికి వెళ్ళాడు. బంగారం ప్రాణం నీటానికి వస్తుంది ఢిల్లీలా. ఎక్కడుంది అయ్యా నీ బలం? ఎక్కడుంది నీ బలం? ఎక్కడుంది? 7 నిరవంజన సువర్ణ తీసుకుని నన్ను కట్టేసి బంధించబడతాను, నా బలం పోయింది అన్నాడు. కట్టేసిన తర్వాత సంసోనా
సంసోనా ఫిలిష్తీయులు వస్తున్నారు అనగలే నిద్ర లేసి నిర్వహించమని దారం తీసినట్టు తెచ్చేసాడు. లేచినోడు ఏమే నీకే కానీ చెప్పింది బలం ఉందని, సొవ్వలతో కట్టేస్తే ఆగిపోతానని చెప్పింది నేను ఎవరికి చెప్పలా, ఇంట్లో నీతో చెప్పాను. ఈ సినీ సెట్టింగ్ చేసింది నువ్వు తప్ప ఎవరన్నా చేసి ఉంటారా అని తాటి మంట తీసుకోలేదా? బంగారం తాటి మంట కూడా తీసుకోవట్లా, బంగారం కట్టుకో. చచ్చిపోవటానికన్నా ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని మాట్లాడుతున్న ఆ పాపపు ఉచ్చులో నుండి బయటకు రాలేకపోతున్నాడు. పాపం అంత బలంగా బంధించేసింది సంసోన్ని. ఏమండి, కొత్త తాళ్లతో నువ్వు కడితే నేను ఆ బలం పోయిద్దన్నాడు. కొత్త తాడు కూడా తెంచేసాడు. ఎనప గొలుసులతో కడితే నా బలం పోయిద్దన్నాడు. అవి కూడా తెంచేసాడు. చివరికి ప్రాణము విసిగి తన ప్రాణం మీద ఆశ వదులుకొని చివరికి చెప్పాడు, నా బలము నా తలలో ఉంది, నా తల వెంట్రుకు పోతే నా బలం పోయినట్లు అన్నాడు. నిద్రపోనికి ఓడుకుని చేసేసింది పనామా బ్లేడ్ తీసుకొని. బోడుకుని చేసేసింది. సంసోనా ఫిలిష్తీయులు వస్తున్నారు, శత్రువులు అనలే. లేచాడు కానీ లేచి జులపాలని ఊపాడు కానీ జులపాలు అక్కట్లేవు, మొత్తం జులపాలని కిందే పడ్డాయి. పట్టుకొని బంధించేశారు. దేవతా గుడికి తీసుకెళ్ళిపోయారు. ఆ పిల్లలకి ఈ పిల్లలకి కాళ్ళకి చేతులకి బంధించేశారు. కళ్ళుని పొడిచారు. అలాగా కళ్ళు కారిపోయింది. నత్త మొక్కలుగా పొడిచినట్టుగా పొడిచారు. కారిపోయిన గుడ్డులో ఉన్న స్వర కారిపోయింది. బాధపడుతున్నాడు. అయిపోయింది ప్రభువా, దాని నుండి నేను రాలేకపోయాను. ఢిల్లీలో ఉచ్చు నుంచి బయటికి రాలేకపోయాను. పాప బల నేను బయటపడలేకపోయాను. నన్ను క్షమించయ్యా. నీవు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? నీవు నన్ను ఎందుకు పిలుచుకున్నావు? ఆ పిలుపు తగిన జీవితాన్ని జీవించకుండా నేను బలహీనుడైపోయాను. దయచేసి నన్ను మన్నించయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా. నేను బలహీనుడు కాను, నేను బలవంతుడను అని పదే పలుకుతున్నాడు. తల మీద వెంట్రుకలు 1 రోజు 2 రోజులు 3 రోజులు వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన చూడటానికంట సంతలో ఉన్న పెద్ద విచిత్రమైన జంతువులు చూడటానికి వచ్చినట్టు జనాలందరూ చూడటానికి వస్తున్నారు. గుడి మీద కూడా ఎక్కి బాగా రద్దీగా ఉంది. ఆయన చూస్తున్నారు. చూడటానికి చెప్పు లేదు, అంతమంది జనం వచ్చి ఈయన బలాఢ్యుడు, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని హతం చేశాడు. ఈయన 300 నక్కలను పట్టుకొని తోకలు కట్టేసి పంట మొత్తాన్ని తగలేశాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయనని. ఒక గేటు, బలమైన గేటుని లేవనెత్తుకొని చాలా దూరం తీసుకెళ్లి పెట్టాడంట గేటు. అంత బలమైన వ్యక్తి. ఆ మనిషిని చూడాలని జనాలు తండాలకు వస్తున్నారు. ఇరిగా తల వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి. ఈ లోపు క్షమించయ్యా, క్షమించయ్యా, నీ బలం ఒక్కసారి నాకు దయచేయి అన్నాడు. మళ్ళా దేవుడు కనికరించి కోల్పోయిన బలాన్ని తిరిగి దయచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర పురుగొల్పబడండి. దేవుని దగ్గర పురుగొల్పబడండి. దేవుని దగ్గర పురుగొల్పబడండి. దేవుడు తన బలమునిచ్చి మిమ్మల్ని నడిపించునుగాక. నేను బలహీనుడను అనొద్దు, నేను బలహీనురాలను అనొద్దు, నేను బలవంతుడను అని పలకండి. పదే పదే ఈ మాట పలకండి. దేవుడు మీ ద్వారా తన అద్భుతములు జరిగించునుగాక. ప్రార్థనలో మోకరించండి, బలంగా ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధానాన్ని వదిలిపెట్టబాకండి. ప్రభు సన్నిధానంలో గడపండి. నడుము ఉంగిపోయి ఉన్న 18 సంవత్సరాల నుంచి ఆమె ప్రభు సన్నిధి వదిలిపెట్టలా. నీవు దేవుడి సన్నిధానాన్ని వదిలిపెట్టబాకు. దేవుడి కొరకు బ్రతుకు. చావైనా బ్రతుకైనా దేవుడి కొరకే బ్రతుకు. దేవుడు నీ పట్ల, నీ ద్వారా నీ కుటుంబానికి మేలు చేస్తాడు. నీ ద్వారా నీ జనరేషన్కి మేలు చేస్తాడు. నీ ద్వారా నీ వంశాన్ని అభివృద్ధి చేస్తాడు దేవుడు. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. నేను మీకు కొన్ని అవుట్లైన్స్ మాత్రం ఇచ్చుకుంటూ వచ్చాను. ఒక 4 విషయాలు చెప్పాలి. నేను 4 విషయాలు చెప్పడానికి టైం లేదు కనుక 5 నిమిషాలు నా వాక్యాన్ని తేలబడతాను. 5 నిమిషాలు వాక్యాన్ని ముగించేస్తాను. ఒక పాయింట్ చెప్తా. ఒక పాయింట్, ఇప్పుడు పాయింట్ చెబుతున్నా. ఒక పాయింట్. రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. అయితే యెరోబాము అను ఇతడు
మహాబలాజ్యుడయుండగా. ఆగండి, నా వైపు చూడండి. యెరోబాము అనే వ్యక్తి ఎవరంటే సొలొమోను మహారాజు గారి యొక్క మోచేతి కింద పనిచేసే ఒక సైనికుడు. యెరోబాము ఎవరంట? సొలొమోను రాజు. ఇజ్రాయేలీల 12 గోత్రాలకి మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడో రాజు సొలొమోను. సొలొమోను మోచేతి కింద పనిచేసే ఒక సైనికుడు, సామాన్యమైన సైనికుడు యెరోబాము. అయితే యెరోబాము మహాబలాజ్యుడు అని రాయబడింది. యెరోబాము మహాబలాజ్యుడు ఎలాగయ్యాడు? కింద చదవండి అమ్మా. యవ్వనుడగు యెరోబాము ఇతడు పని యందు శ్రద్ధ గలవాడు. యెరోబాము ఎలాంటి వాడంట? పని అంటే ఏంది? పని అంటే శ్రద్ధ కలిగిన వాడు. తను ఒక సైనికుడిగా ఉన్నాడు, తనకివ్వబడిన పనిలో శ్రద్ధగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. యెరోబాము పని అంటే శ్రద్ధ కలిగిన వాడు. మనం ఏ పనిలో ఉంటామో ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి. సేవకుడిగా నేను సేవ చేసే పనిలో ఉన్నా, ఈ పనిలో నేను శ్రద్ధగా ఉండాలి. ప్రార్థించే నేను ప్రార్థనలో శ్రద్ధగా ఉండాలి. విజ్ఞాపన చేసే నేను విజ్ఞాపనలో శ్రద్ధగా ఉండాలి. సంఘంలో ప్రార్థించే నేను మోకాళ్ళ మీద కనిపెట్టాలి. నా కర్తవ్యాన్ని, నా బాధ్యతను నేను మర్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నాకివ్వబడిన పనిలో నేను శ్రద్ధగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చెప్తాను. చదువుకున్న నీవు నీ చదువులోనూ శ్రద్ధగా ఉండాలి. ఏంద్రా పొద్దాగా ఫోన్ తీసుకొని ఏం పనురా, పొద్దాగా వయసు వచ్చిన పిల్లలు ఏమంటే బాధపడతారేనని ఏమరా పొద్దాగా సెల్ ఫోన్ తీసుకొని ఏం పనులురా అని చెప్పేసి అనగానే బాధపడలేక పుస్తకం వేసుకొని ముందు కూర్చొని దురుకుపాటం అనమాట. దొరబడతనంగా చదువుతారు. ఒక్కటి రాదు అక్కడ మొక్క, ఒక్కటి రాదు. శ్రద్ధగా ఉన్నట్టుగా ఏం చదివేవయ్యా? వార్డుకు స్పెల్లింగ్ చెప్పరా, వార్డ్ అంటే స్పెల్లింగ్ చెప్పరా అన్నాడు. WH చవట్ల 10వ తరగతి పెట్టామని పడుతున్నాడు వాళ్ళ నాన్న. అప్పుడు స్కూల్ దగ్గర ఉన్నా నేను. ఏమండి అన్న, ప్రిన్సిపాల్ చూస్తున్నాడు. నాకేం కోపం వస్తుంది. ప్రిన్సిపాల్ ఉన్నాడు, పిల్లోడు పడుతున్నాడు. పిల్లోడు 10th క్లాసు. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ వచ్చి పిల్లోడు వచ్చి వాడేమన్నా వాళ్ళ నాన్న మీద వచ్చి పెరుగున్నాడు. వాళ్ళ నాన్న మీద ఎత్తి బెత్తున్నాడు. వాటర్ స్పెల్లింగ్ చెప్పరా అన్నాడు. ఆ ఇంగ్లీష్ రాట్లా. WH వాట్ అనేది వాడి వాటర్ బాధపడుతున్నాడు. మరి నేను అడున్నాను కాకలేదుగా. ఏమయ్యా ఆగవయ్యా ఆగు. ప్రిన్సిపాల్ నాకు ఏదో చూశాడు. ప్రిన్సిపాల్ కూడా ఆపేటట్లేడు. ఆయనకి ఇక ఆయన కూనింది. ఆయన ఆపేటట్టు ప్రిన్సిపాల్ కూడా ఆపేటట్లేడు. ఆగవయ్యా, మీ వాడు 6వ తరగతి చదివాడు, ఎక్కడ చదివాడు అన్న? మా ఇంటి దగ్గర అన్నాడు. అప్పుడు ఎందుకు అడగలేదన్న? అప్పుడు ఎందుకు అడగలేదు? సిగ్గులేనోడా అనకుండా అప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు అన్న? ఆ మాట అడగలేదంటే సిగ్గులేనోడా, అప్పుడు అడగాలి కదరా అని నన్ను అర్థం. WH వాట్ అని ఇప్పుడు అడుగుతున్నావు. ఇది 10వ తరగతిలో పిల్లోడు కొట్టుకుని ఎద్దు కొట్టినట్టు కొడుతున్నావు, ఎద్దు బాదినట్టు. పిల్లోడు ఆ రకంగా ముందు నీకు బుద్ధి లేదురా బాబు అన్నట్టు నీకు చెప్పారు. ఆడి మైండ్ బ్లాక్ అయిపోయింది. కొడతాం ఆపేశాడు. తప్పు నీది. WH వాట్ అని ఇప్పుడు అడుగుతున్నావేంది? 6వ తరగతిలో ఏం చేసావు? 5వ తరగతి ఏం చేసావు? నువ్వు 7 ఏం చేసావు? 8 ఏం చేసావు? 9 ఏం చేసావు? 10లో అంట మార్కులు రావట్లేదంట. ఒకసారి వస్తాయి మార్కులు, ఒకసారి వస్తాయి మార్కులు. తర్వాత చెప్పారు దయచేసి పట్టుబాగా. ఆ పిల్లోడు బాధపడతాడు పట్టుబాగా అని అన్ని విషయాలు మాట్లాడి పంపించి ఆ పిల్లోడు దేవుడు సహాయం చేస్తాడు. నీ బిడ్డకి దేవుడు సహాయం చేస్తాడు. నీ బిడ్డ ఎలాగైనా పాస్ అవుతాడు. వెళ్ళండి.
ప్రిన్సిపాల్ ఒక్కసారి పైకి కిందకి చూశాడు. నాకు వెళ్ళే వాడు 10th పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం రాసావు అబ్బాయి అన్న? పైన ఉన్న ప్రశ్న అటు ఇటు ఇటు అటు కొట్టి పడేశారు అన్నాడు. పాస్ అయిన తర్వాత ఏమి రాశారా? కిరణ్ పేరు ఏమి రాశారా అన్న. పైన ఉన్న ప్రశ్న జరిగి ఇటు అటు చెంప దెబ్బలు కొట్టినట్టు కొట్టి పడేశారు అన్నాడు. దిద్దేవాడికి అంతగా మార్కులు వేసాడంట. దిద్దేవాడికి అంతగా మార్కులు వేసాడంట. మరి శ్వాసలో సైడ్ చేంజ్ చేసేవాడిని. అది కూడా అంతే. అది కూడా వచ్చిన ప్రశ్న తీసుకొని ఎడాపేడా కొట్టి పడేసాను అన్నాడంట. మొత్తం పాస్ అయ్యాడు. 10th అయిపోయింది. పని ఎందుకు శ్రద్ధ? దేంట్లో ఉండాలి? చదువుతున్నావా నీవు? చదువులో శ్రద్ధ కలిగి ఉండాలి. వాళ్ళ ఇంటి పనిలో ఉన్నావా? ఇంటి పనిలో శ్రద్ధగా ఉండాలి. ఏమండటం అమ్మ? కూర ఏమండటం? కడుపు తినేది కదా, జాగ్రత్తగా ఉందమ్మా అన్నాం అనుకో, మా ఆయనకి నచ్చలేదు, నేను జాగ్రత్తగా ఈసారి చేసి పెట్టాలి. 12 గంటల వంట కార్యక్రమం వస్తుంది మా టీవీలో. ఏ టీవీ చూసినా వంట కార్యక్రమం వస్తుంది. ఎలా చేయాలో మా ఆయనకి నచ్చేటట్టుగా రుచిగా చేయడానికి వంట కార్యక్రమాలను చూసి నేర్చుకొని వంట చేసి పెడితే సభాష్ అంటాడు కదా. నేను ఎందుకు వంట చేయలేకపోతున్నాను? నా పని ఇదే కదా, నా పనిలో శ్రద్ధ లేకుండా పోతున్నాను, వంటన్నా నేర్చుకుందామనే జ్ఞానం అన్న వచ్చిద్దా వాళ్ళకి? నాకు వచ్చింది ఇంతే, ఇంతే చిన్ను, నాకు వచ్చింది ఇంతే. అప్పుడు ఒకళ్ళు ఇద్దరు కూర్చుంటారు. ఇంతే అంటుంది. అంతేనా? అంతే. నాకు రాదు. ఆ గుమ్మలు ఆడటం తెచ్చుకోయ్యా. రోజు ఎవడిస్తాడు బాబు కూడా గుమ్మ ఆటడా తెచ్చుకోవడానికే 250, 300 అయింది ఒక్కొక్కటి. రోజు ఎవరిస్తారు? మాంసం అన్న మెత్తగా ఉండేటట్టు చేయమ్మా. నరమాంసం పక్షులు తిన్నట్టు తింటారు. కోడి మాంసం పడితే బాయిలర్ కోడి మెత్తగా ఉండింది. దాన్ని వండుకుని తట్టుతాను నోట్లు వేసుకుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోతే చేసుకోవాలా. దాన్ని కూడా పట్టుకుని అటు నవలాలా మెత్తగా ఉండేటట్టు చేసుకోకూడదు. గుమ్మలు హాటలు తెచ్చుకున్న తర్వాత బాగా ఎంత వేస్తారు, నోట్లో పెట్టుకోగానే మెత్తగా వెళ్ళిపోయినట్టు ఉంటాయి. భలే చేశారు అని అనుకోండి. ఎట్లా చేసి ఉంటారట? మనం కూడా చేసుకుంటే బాగుండేది కదా అనేది మీకు ఎట్లున్నా మీ పనిలో శ్రద్ధ ఉందా? ఏంద్ర బాబా పొద్దాక నా మీద పడి ఎడుతా ఉన్నట్టుగా లోపల నాకు కుదిరిన మనకి ఇదే, తింటే తిను. ఏ చింతపండు పచ్చడి నూరమంటావా? పనిలో శ్రద్ధ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. పనిలో శ్రద్ధ. ఈయన సామాన్యమైన సైనికుడు. జాగ్రత్తగా వినండి. సామాన్యమైన సైనికుడు. యెరోబాము సామాన్యమైన సైనికుడు. ఈ సామాన్యమైన సైనికుడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అయితే యెరోబాము మహాబలాఢ్యుడు. ఎలాగంటే తను పని యందు శ్రద్ధ గలవాడు. దేవునికి స్తోత్రం. పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఏ పనిలో ఉన్నవాడు ఆ పనిలో శ్రద్ధగా ఉంటే వాడు సక్సెస్ అవుతాడు. ఏ పనిలో ఉన్నవాడు ఆ పనిలో శ్రద్ధగా ఉండాలి. ఏదో ఒక రోజు వాడు గొప్పవాడు అవుతాడు. రాళ్ళు మోయటానికి వెళ్తున్నారండి బేల్దారి పనికి. సిమెంట్ పోస్తున్నారు, పొద్దాకు మోస్తున్నాము. మనల్ని తీసుకెళ్ళిపోయి ట్రక్కు రాళ్ళు మోపించాడు. పై కూర్చొని అందే రాణి పడై తగిసిరై రాణి అంది అన్నాడు. రాసు వచ్చి ఏది పొద్దాకి అంది రాణి పడై అని పని మారకుండా
వీడు ఎట్ట రుద్దుతున్నాడు, నేను కూడా అట్ట రుద్దాలి అని మనసులో వచ్చిందనుకో, ఒకరోజు నువ్వు కూడా ఆ పని చేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే తనే ఉంటాయి జీవితకాలం. నేర్చుకోవాలి, ఒక పనిని నేర్చుకోవాలి, పనిలో శ్రద్ధ ఉండాలి. పనిలో శ్రద్ధ ఉండటం వలన ఆయన మహాబలాఢ్యుడయ్యాడంట. అయితే రాజ్యం విడిపోయిన తర్వాత యెరోబాముకి 12 గోత్రాలలో 10 గోత్రాల వారిని పరిపాలన చేయడానికి దేవుడు ఆధిక్యతని ఇచ్చాడు. సామాన్యమైన సైనికుడికి 10 గోత్రాల వారిని పరిపాలించే ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. సామాన్యుడండి ఆయన. 10 గోత్రాల వారి మీద రాజు అయిపోయాడు. కారణం ఏంటంటే పనిలో శ్రద్ధగా ఉండండి. ప్రార్థనలో శ్రద్ధగా ఉండండి. ప్రభు పాదాల దగ్గర శ్రద్ధగా ఉండండి. ఆరాధన క్రమంలో శ్రద్ధగా ఉండండి. ప్రభు దగ్గర నడిచే విషయంలో శ్రద్ధగా ఉండండి. శ్రద్ధ వల్ల కలిగే మేలులు నేను నెక్స్ట్ వచ్చే వారంలో చెప్తాను. ఇదే పాఠాన్ని నెక్స్ట్ వారంలో మాట్లాడతాను. కాబట్టి బలార్జులు నేను బలహీనుడు అని నువ్వు పలకబాకు నీ నోటితో. నేను బలవంతుడును అనే బలం. నీకు బలం ఎలాగొచ్చిందంటే నీకు పని మీద శ్రద్ధ ఉండాలి. నీ పని మీదే ఉండాలి, శ్రద్ధ ఉండాలి. పని మీద శ్రద్ధ ఉంటే నువ్వు ఏమైనా సాధించగలవు. ప్రభు సన్నిధానంలో ఏమైనా సాధించగలవు. యెహోషువ ఏమైనా సాధించగలవా? ఏమైనా సూర్యుని అవుతావా? చంద్రుడిని, దానియేలు సింహాలు, పౌలు శీల జైలు, మోషే ఎర్ర సముద్రం ఎదురుంది. దేవుడు అద్భుతం చేస్తాడు. మనం మనం కించపరుచుకుంటాం, కొద్ది చేసుకుంటాం. దేవుడు ఆ రోజున భక్తుని ఎలా చూశాడో ఈ రోజున కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. అయితే మనం ఆయన కోసం బ్రతకటానికి శ్రద్ధ కలిగి ఉంటే మన పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ఒకసారి మీ 2 హస్తాలు పైకెత్తండి. ఈ మాట చెప్పండి. నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు, స్వహస్తాలతో చేసిన దేవుడు ఎంత బలమైన వాడో నీకు తెలియాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, కొండలను పర్వతాలను త్రాసులో తూయగలిగిన దేవుడు, ఆకాశమును చాపగా చుట్టగలిగిన దేవుడు, ఆకాశమును జానగా కొలగిన దేవుడు, సముద్రపు నీటిని పిడికిల్లో పుగించగలిగిన దేవుడు, బలమైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు బలమైన దేవుడు. ఇదే నువ్వు పలకాలి. 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడిన, నడుమొంగిపోయి బలహీనపరచబడిన ఒక వ్యక్తి కనబడుతుంది దెయ్యం బట్టి. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన, బలహీనపరచబడిన ఆమె దేవుని ఆలయాన్ని మానలేదు. నడుము వంగిపోయే దేవుని దగ్గరికి వస్తుంది. నడుము వంగిపోయినా కూడా దేవుని దగ్గరికి వస్తుంది. 1 సంవత్సరాల 2 సంవత్సరాల 18 సంవత్సరాలు నడుము వంగిపోయే దేవుని మందిరానికి వచ్చింది. 18వ సంవత్సరంలో దేవుడు నజరేయుడు, పరిశుద్ధుడు, అభిషక్తుడు యేసుక్రీస్తు ఆయన యొక్క స్పర్శ ద్వారా స్వస్థత, విడుదల కలిగిందా? ప్రభువా, ఒక బలమైన పనిముట్టుగా చేయండి. ఒకవేళ బలహీనమైతే నువ్వు ఎలా ఉంటావంటే సముద్రపు తరంగాలతో పోల్చబడిన వ్యక్తిగా ఉంటావు. సందేహంతో బ్రతుకుతున్నావంటే, సంశయాలతో బ్రతుకుతున్నావంటే సముద్రపు తరంగాలతో పోల్చబడతావు. సందేహించగా అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు. 100వ సంవత్సరంలో ఒక అద్భుతాన్ని చూడగలిగాడు. రమారమి 100 ఏళ్ల వయసప్పుడు
తన శరీరం మృగతుల్యం అయిపోయినా కూడా, శారా గర్భం ఉడిగిపోయినా కూడా నా దేవుడు అద్భుతం చేస్తాడు చేస్తాడు చేస్తాడని పదే పదే నమ్మాడు. వృద్ధాప్యంలో దేవుడు నవ్వును కలుగు చేశాడు ఇస్సాకునిచ్చి. మనం ఆరాధించే దేవుడు బలమైన వాడు. ఇదే పలకండి, నోరు తెరవండి, ఒక్క నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా దేవా నా తండ్రి, నా దేవా నా తండ్రి, నన్ను బలపరచయ్యా. ఒకళ్ళు నిద్రలో నిద్రపోతా ఉన్నావా, బలహీనురాలుగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా, నీ హృదయంలో ఆశ కలుగుంటే ఆ బలహీనతలను ప్రభు నేను విడిపించి ఆయన అభిషేకం చేత నింపి ప్రార్థన తీవ్రత మన్నుతున్న వ్యక్తిగా దేవుడు అలాగ నేను చేయునుగాక. మీ కృపకు పాత్రలు చేయండి, మీ ఆశీర్వాదానికి పాత్రలుగా చేయండి, మీ దీవెనకు పాత్రలుగా చేయండి. కూడొచ్చిన మీ బిడ్డలందరూ దీవించమని వాక్యాన్ని ముద్రించి నీరుగట్టి పలిపించేది యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్.